అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు గుడ్ న్యూస్. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ. పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. వివరానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల ఖాతాల్లో పెన్షన్ సకాలంలో జమ అయ్యేలాగా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ఆఫీస్ మెమరాండం జారీ చేసింది. అయితే అందులో పెన్షన్లలో జాప్యం వల్ల పెన్షనర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నారనైతే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి నెల ఇక మీదట చివరి తేదీకే బ్యాంకులు పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను జమ చేయాలనైతే సూచించింది. ఇదే క్రమంలో మార్చి నెల పెన్షన్లు మాత్రం ఏప్రిల్ మొదటి పనిదినం నాటికి ఖాతాల్లో జమ చేయాలనైతే పేర్కొనడం జరిగింది. పెన్షన్లు జమ చేయటంలో జాప్యం జరుగుతుందన్న పెన్షనర్ల ఫిర్యాదులను గమనించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. పెన్షన్ చెల్లింపుల ప్రక్రియలో జాప్యం జరిగిన పక్షంలో దానిని సహించేది లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకులు నిర్ణయించిన సమయాల్లో డబ్బు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనే ఆదేశాలు కూడా ఈ మేరకు అందాయి.